తీసుకొస్తుంది. ఏం తీసుకొచ్చింది అది అంటేని మనలో ఉన్న దైవభక్తి మనకి ఎదటి వాళ్ళ నుంచి అనేక రకాలైన ఆత్మ ఫలాలను పొందుకోవటానికి మనకి మేలు చూపుతుంది. విశ్వాసము దేని మీద ఉండాలి? విశ్వాసం దేవుని యందు విశ్వాసం అనేది ఎప్పుడూ కూడా సన్నగిల్లిపోకూడదు. దేవుని యందు విశ్వాసము సన్నగిల్లిపోతేనే ఏమొస్తుంది? భక్తిహీనత వస్తుంది, నిరాశ వస్తుంది. విశ్వాసం ఎప్పుడైతే సన్నగిల్లిపోతుందో అప్పుడు మనిషిలోకి నిరాశ, నిస్పృహలు ఇవన్నీ కూడాను ఒత్తిడికి గురి చేసేసి ఇక ఈ యొక్క హీన స్థితికి దిగజారిపోతాడు. భక్తిహీనతలో దిగజారిపోయే గుణం వచ్చేస్తుంది. ఏముందలే, ఎప్పుడు చేసినా మనకెప్పుడు ఈ దేవుణ్ణి నమ్మినా మనకెప్పుడు ఏదో ఒక బాధ కలుగుతూనే ఉంది. ఏంటి అంటే ఈ దేవుడు మనం ప్రార్థన చేస్తున్నాము, అయినా నాకున్న సమస్యలు తగ్గట్లేదు. నేను ప్రార్థన చేస్తున్నాను, నాకున్న అప్పులు తగ్గలేదు. నేను ప్రార్థన చేస్తున్నాను, ఏంటి ఎదటి వాళ్ళతో నాకు సమాధానం కలగట్లేదు. ఏంటి నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు పనులు ఉండట్లేదు అని మనము ఇలాగా కొన్ని నిట్టూర్పులు విడుస్తూ ఉంటాం. అది ఎటువంటి సమయంలో విడుతాము అంటేని మనలోను పూర్ణ భక్తి, పూర్ణ విశ్వాసం లేనప్పుడు, భక్తిహీనత, నిరాశ, నిస్పృహ మనల్ని ఏళ్తున్నప్పుడు ఇటువంటి మాటలన్నీ కూడా మనం పలుకుతూ ఉంటాం. ఎందుకంటేని ఆ యొక్క విశ్వాసం అనేది మనం దేవుని మీద నిలపలేనప్పుడు మనలోనికి అవిశ్వాసం వచ్చి చేరుద్ది కదా. ఇలాంటి యొక్క అవిశ్వాసము మనిషిని ఎక్కడికి చేరుతుందంటేని దిగజారిపోయే స్థితికి చేరుతూ ఉంటుంది. ఈ దిగజారుడు తనములోనూ ఏంటి మేలేదో కీడేదో కూడా మర్చిపోతాం. మనం ఈ మేలేదో కీడేదో మర్చిపోతాము, న్యాయమేదో అన్యాయమేదో మర్చిపోతాము. ఏంటి ఎదటోళ్ళకి మేలు చేయటం అనేది మర్చిపోతాము, ఎదటోళ్ళకి సహకరించటం అనేది పూర్తిగా మర్చిపోతాం. కాబట్టి ఈ యొక్క భక్తిహీనత అప్పుడు మన ముఖం మీద ఏం చేస్తుందంటేని అది ఏం చేస్తుందంటే మన ముఖస్థుతి చేస్తూ ఉంటుందంట. ఏంటి ఆ ముఖస్థుతి అంటేని నీవు ఏదైతే దేవుని భయం లేకుండా చేస్తున్నావో ఆ పనులేమీ కూడా నీకు కనపడకుండా ఆపుతూ ఉంటుంది. ఎందుకంటే నిన్ను పొగుడుతూ మొదలు పెడుతుంది కదా. చుట్టూ కొంతమంది భజన చేసేవాళ్ళు చేరతారు. ఆ భజన పరులు ఉన్నారనుకో, నిన్ను లేపుతారు, ఎత్తుతారు, అమాంతంగా ఒక చోట తీసుకెళ్ళి పాడేస్తారు. ఇక అక్కడ పాడేసిన తర్వాత నీకు చెయ్యి అందించేవాడు ఎవడో కూడా ఉండడు. ఎందుకంటే అది అంతకుముందు నువ్వు చేసిన యొక్క పనులన్నీ కూడాను అప్పటికే ఎదటోళ్ళు చాలా వరకు లోకంలోనూ పాకేసి ఉంది. వీడు ఒకప్పుడు మంచోడు కానీ ఇప్పుడు దుర్మార్గుడి కింద మారిపోయాడు. ఒకప్పుడు ఇతను చాలా చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడు, ఇప్పుడేంటి ఇలా దిగజారిపోయాడు అని చెప్పేసి ఉంటుంది. ఏంటి ఇలాంటి కార్యాలన్నీ కూడాను మనిషిని ఎక్కడికి చేరుస్తాయంటేని ఇక మనిషి సహాయం అనేది పొందుకోవటానికి కూడా వీలు లేనంత ఆ యొక్క దిగజారుడు తనంలోనికి వెళ్ళిపోతాం. చాలామందిని చూస్తాం కదా. ఈ యొక్క భక్తిహీనత ఏం చేసుకొస్తుందంటే హృదయంలోనికి గర్వాన్ని తీసుకొస్తుంది. భక్తిహీనత ఏం తీసుకొస్తుందంటేని హృదయంలోను హెచ్చింపుతనాన్ని తీసుకొస్తుంది. భక్తిహీనత ఏం తీసుకొస్తుందంటేని నన్ను పొగడాలి, నేను చేసే పనులు పొగడాలి అనే ఒక రకమైన సెల్ఫిష్నెస్ తనాన్ని తీసుకొచ్చేస్తుంది అన్నమాట. అంటే నేనే నా గురించి మాట్లాడుకోవాలి అని చెప్పేసి. అదే దేవుని యందు భక్తి మనలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం, మన ప్రవర్తన ఎలా ఉంటుంది? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు పూర్ణ విశ్వాసం, పూర్ణ భక్తి గలవారుగా ఉంటే మనం ఎలా ఉంటామంటేని మన యొక్క ప్రవర్తన అంతటి యందును మనమేమో వెనకాల ఉంటాము, మనలోను దేవుణ్ణి చూపించగలుగుతూ ఉంటాం. మనలోను దేవుణ్ణి చూపించడం అంటే ఏంటి? ఎలా చూపిస్తాము అంటేని మనం ఒక సిలువను వేసుకునో మెళ్ళలోను నేను దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి, లేదంటే నేను ఒక వాక్యాన్ని మనము ఒక పచ్చబొట్టు కింద ఎక్కడో పొడిపించేసుకుని వేసేసుకుని ఏంటి నేను దేవుడిని నమ్ముకున్నాను, అది కాదు చూపించేది. మనము చేసే పనులు దేవుణ్ణి పరిచయం చేస్తాయి ఎదటి వాళ్ళకి. అలాంటి యొక్క భక్తి మనలో ఉన్నప్పుడు ఇలాంటి లక్షణాలు మనలో ఉంటాయి. ఏంటది? గలతీయులకు రాసిన పత్రికలు ఇప్పుడు మనం చదువుతున్నాం కదా. విశ్వాసం తర్వాత సాత్వికము. సాత్వికం అంటే అమ్మా, సాత్వికం అంటే మనిషి ఎప్పుడూ కూడాను కోపం అనేది రేపుకోకుండా,
ఎదటి వాళ్ళు చెప్పిన మాట వినటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక సాత్వికము అనేది ఎలా ఉంటుందంటేని ఏదైనా సరేని సమాధానంతో ఎదుర్కోవటానికి, లేదంటే ఎదటి వాళ్ళని పలకరించే విధానంలో అయి ఉండొచ్చు, ఎదటి వాళ్ళు చెప్పే మాట వినటంలో అయి ఉండొచ్చు. ఎవరితో అన్న మాట్లాడితే అంటారు కదా, మీరు భలే సౌమ్యులండి, చాలా చక్కగా మాట్లాడతారు, లేదంటే అదిగో అతను భలే సౌమ్యుడండి, బాగా మాట్లాడతాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అది సాత్వికము. ఇటువంటి సాత్వికం అనేది కూడా మనిషి యొక్క జీవన విధానంలో చాలా గొప్ప కార్యము చేస్తూ ఉంటుంది. ఆశ నిగ్రహము. ఈ యొక్క ఆశ నిగ్రహం అనేది చాలా ముఖ్యము మనిషికి. ఎందుకంటే లోకము ఎటు చూసినా ఆకర్షించే విధంగా ఉంటుంది కదా. మనము నివసిస్తున్న ఈ లోకము ఎటు చూసినా ఆకర్షణీయంగానే ఉంటుంది. ఇది ఒక ఆశల వలయంలాగా ఉంటుంది. ఇదంతా కూడా మన యొక్క దృష్టి ఎటు తిప్పినా సరే ఒక వింత వింత వస్తువులు, వింత వింత ఆకారాలు, వింత వింత అన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. ఇది మనిషి యొక్క హృదయాన్ని ఆకర్షించే విధంగా ఉంటుంది. ఈ యొక్క ఆకర్షణీయమైన దానిని మనం ఆకర్షించాలంటేనే, ఆకర్షించకుండా ఉండాలంటే మనలో ఏం ఉండాలంటేనే ఆశ నిగ్రహం అనేది ఉండాలి. నిగ్రహం అంటే తెలుసు కదా. ఇప్పుడు కన్ను చూసిన ప్రతిదానిని ఆశింతుంది, అర్థమైందా? ఈ కన్ను మన కంటికి ఏదైతే కనపడుద్దో ఇంపుగా దాన్ని ఆశిస్తుంది కన్ను. అది ఏంటి అంటేనే ఒక వస్తువు అనే కాదు, అనేక రకాలైన ఆశలు లోకంలో ఉన్నాయి. వ్యభిచారం కదా, ఒక స్త్రీని చూస్తేనే ఆశపడతారు కదా, ఒక పురుషుడిని చూస్తేనే ఆశపడతారు. ఇది తగిన పని అంటే కాదు. ఇలాంటిది అసలు కూడా ఆశా నిగ్రహం అనేది మనిషి యొక్క జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది. అది ఆ యొక్క ఆశా నిగ్రహం అనేది కనుక లేకపోతే ఆ యొక్క మనిషి ఎంత పతన స్థితికి వెళ్ళిపోతాడంటే ఇక తిరిగి లేవలేడన్నమాట. ధనము చూస్తే ఆశ, ఒక స్త్రీని చూస్తే ఆశ, బంగారం చూస్తే ఆశ, ఎదటి వాళ్ళకున్న వస్తువులను చూస్తే ఆశ, ఎదటి వాళ్ళకున్న కారుని చూస్తే ఆశ, ఎదటి వాళ్ళకున్న చీరలు చూస్తే ఆశ, ఎదటి వాళ్ళు ధరించుకునే యొక్క ఆభరణాలు చూస్తే ఆశ కలిగిద్ది. ఇది మాత్రమే కాకుండాను వాళ్ళ ఇంట్లో అది ఉంది, వీళ్ళ ఇంట్లో ఇది ఉంది, వాళ్ళు ఆ కారు కొన్నారు, వాళ్ళకి ఆ బైక్ ఉంది. ఈ రకరకాలైన ఆశలన్నీ కూడా మనిషిని రేపుతూ ఉంటాయి కదా. వాళ్ళు అక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఆ దేశంలో ఉన్నారు, వాళ్ళు ఏ దేశంలో ఉన్నారంటేనే ఇదంతా కూడాను మనిషికి ఆ యొక్క ఆశ మీద నిగ్రహం అనేది లేకపోతే ఇవన్నీ కూడాను ఆశను రేపుకునే మనిషి ఏమైపోతాడు? ఒక స్త్రీ మీద ఆశపడ్డాడు అనుకో, ఏమవుతాడంటే రోగాల పాలవుతాడు, శరీరాన్ని అపవిత్రపరుచుకుని రోగి అవుతాడు. అదే ఒక ధనం మీద ధనాపేక్ష కలిగిన వాడుగా ఉన్నాడనుకో, ఏమవుతాడంటే కొన్నాళ్ళకి అప్పులు పాలైపోతాడు కదా. ఎందుకంటే ఆ ధనాపేక్ష కలిగిన వాడుగా ఉంటే అప్పులు పాలవుతాడు. అదే ఒక ఆభరణాల మీద అప్పులు ఆడు ఆశపడ్డవాడైతే ఆడు దొంగగా మారతాడు. ఇలాగ ఇవన్నీ కూడా రకరకాలైన ఆశలు ఈ యొక్క ఆశా నిగ్రహము లేని వ్యక్తిని ఆకర్షించి అనేక రకాలైన తప్పుడు మార్గాలకి మనుషుల్ని లాక్కెళ్ళిపోతూ ఉంటాయి. తర్వాత 9 రకాలైన ఇవి ఆత్మఫలాలు దేవుడు చెప్పాడు. ఏమి ఉండటం వల్ల మనకి కలుగుద్ది? ఇది అంటే భక్తి ఉండటం వల్ల కలుగుద్ది. తర్వాత ఉంటాయి చూడు, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించి వారమైతిమా, ఆత్మను అనుసరించే క్రమముగా నడుచుకుందుము. ఓకే,
ఒకరి యందు ఒకరము అసూయపడుతూ చాలు. అయితే ఇక్కడ ఆత్మ ఫలాలును తర్వాత ఏమి చేయకూడదో దురాత్మ అవి ఉంటుంది చూడండి, అదే పైన విగ్రహారాధన. మీరు ఆత్మ చేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. శరీర కార్యములు అవేమనగా శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఎక్కడమ్మా? 19. అవేమనగా జారత్వము, జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, దేశములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చెయ్యువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇవి ఏ కార్యాలంటే? శరీర కార్యములు. ఈ శరీర కార్యములు ఇప్పుడు మనము ఈ యొక్క కీర్తన గ్రంథం 36లోకి వస్తే ఇది భక్తిహీనత కలిగిన వ్యక్తి. భక్తి ఉంటేనేమో ఆత్మ ఫలాలలో మొదటి వ్యక్తిగా ఉండి ఫలిస్తూ ఉంటారు. అదే భక్తిహీనులుగా ఉంటే శరీర కార్యాలకి అలవాటు పడతారు. ఈ యొక్క శరీర కార్యము అనేది ఎలాంటి కార్యాలు చేస్తారు వాళ్ళు అండి? ఇది ఎలా ఉంటుందంటేని ఆ యొక్క వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడి వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖశుద్ధి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్వాదములంట. ఏంటి పాపమునకు కపటమునకు ఆస్వాదములు అంటేనే ఇదిగో ఇక్కడ చూస్తున్నాం కదా, గల్తీలకు రాసిన పత్రికలను ఏంటి 19లో ఏమని ఉందమ్మా ఇక్కడ? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా ఒకటి జారత్వము. జారత్వము అంటే ఏంటి తెలుసా? జారత్వము అంటే పెళ్లి కాకముందు యవనస్తులు తమ యొక్క శరీరాలని అపవిత్రపరుచుకుని లైంగిక సంబంధాలు కలిగి ఉండేదాన్ని పెళ్లి కాకముందు చేసే వ్యభిచారాన్ని జారత్వం అంటారు. అవునా? అయితే ఇది జారత్వము. ఏమి లేకపోవటం వల్ల జారత్వానికి గురవుతారు వాళ్ళు? భక్తి లేకపోవటం వల్ల. అపవిత్రత అంటే ఇప్పుడు అపవిత్రత మనిషిని ఎలా ఏళ్తుంది? అపవిత్రత చేసే కార్యాన్ని బట్టే ఏళ్తుందా మనిషిని అంటేని మనం చేసే చేతి పనులను బట్టి అపవిత్రత రాదు. చేసే చేతి పనులను బట్టి అపవిత్రత వచ్చినప్పటికీ కూడా మన యొక్క కంటి చూపుని బట్టి కూడా మనల్ని అపవిత్రత ఏళ్తుంది. మన యొక్క ఆలోచనలు తలంపులను బట్టి కూడా మనం అపవిత్రులుగా మార్చబడతాం. అర్థమవుతుందా? ఈ యొక్క అపవిత్రత అనేది మనిషిని ఈ విధంగా ఏళ్తూ ఉంటుంది. కామకత్వము అంటే కామాన్ని రేపుకోవటం కదా. ఈ యవన కాలమందు పుట్టే కోరికలు, యవన దశలో కలిగే కోరికలు ఎలా ఉంటాయంటేనే కామాన్ని రేపుకోవటం, కామముతో కూడిన మాటలు, బూతులు, చెడుతనం, ఎదటోళ్ళు అసహించుకునేటట్టుగా మాట్లాడతారు. ఏమి లేకపోవటం వల్ల ఇటు కార్యాలు జరుగుతున్నాయి? దేవుని యందు భక్తి లేకపోవటం వల్ల. అర్థమైందా? భక్తి కలిగిన హృదయములో ఏముంటాయి? భక్తిహీనత కలిగిన హృదయంలో ఏముంటాయంటే ఇదిగో ఇక్కడ మనము చూస్తున్న మాటలది కామకత్వంతో నిండిపోయి ఉంటారు అంటారు కదా. వీడి ఒళ్ళల్లా కూడా కామంతో నిండిపోయి ఉందంటారు. ఏంటది? విగ్రహారాధన అనేది సత్యాన్ని ఎరగకపోవటం వల్ల ఏది చూసినా సరే దేవుడు అనుకుంటారు. దేన్ని చూసినా సరే దేవుడుగా. ఎందుకంటే ఇప్పుడు హృదయంలో సత్యం అనేది ఉంది. ఆ సత్యాన్ని కనుక అనుసరించి సత్యదేవుని కనుక తెలుసుకుంటే ఆయనకి మాత్రమే లోబడి ఆయన మాత్రమే స్తుతిస్తాము. ఒకవేళ కనుక ఆ సత్యాన్ని ఎరగని వారిగా ఉంటేనే మనకి ఏదైనా సరే ప్రతిదాన్ని దేవుడితోనే పోలుస్తాం. అసలు అలా పోల్చకూడదు.
దేవునికి చెందవలసిన యొక్క మహిమను వేరే దేనికి కూడా మనము ఆపాదించకూడదు. ఆఖరికి తల్లిదండ్రులకి కూడా. అమ్మని మించిన దైవం లేదంటారు. అటువంటి మాటలు మనము సరదాగా కూడా మాట్లాడకూడదు. అర్థమవుతుందా? ఎవరన్నా కొంత ఆర్థిక సాయం చేస్తే నాకు దేవుడు అంటాడు. ఇలాంటి మాటలు అసలు దేవుడి స్థానాన్ని ఎవరికి కూడా కల్పించకూడదు. దేవుడే గనక తల్లికి ఆ ప్రేమను పెట్టుండకపోతే, దేవుడే గనక ఇచ్చే మనసు కలిగించకపోతే ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? దేవుడిది కాదా ఈ సృష్టి అంతా? అభిచారం ఏంటి? అభిచారము, దేశములు, ద్వేషములు. అభిచారము, ద్వేషములు ఏంటి? అపవిత్రతో కూడుకొని అసహ్యమైన కార్యాలు చేసే ఈ యొక్క అభిచారమైన కార్యాలన్నీ కూడా మనిషిని అపవిత్రులుగా మారుతాయి, దేవునికి దూరం చేస్తాయి. తర్వాత ఏంటి? మనసుని ఏలేది కక్షలు, ద్వేషము. ఈ ద్వేషం అనేది ఎలా ఉంటుందంటే అత్యంత ఘోరమైన పాపం ద్వేషం. ఒక మనిషి మీద కోపం వచ్చిందనుకో, ఆ మనిషిని కోపపడు, తప్పులేదు. కానీ ఆ మనిషిని కక్షపూరితమైన ద్వేషము మనసులో నిలిపి ఆ మనిషి మీద కక్ష సాధింపు చర్యలు అనేది అసలు చేయకూడదు. ఏమి లేకపోవటం వల్ల ఇది ఉంటుందంటేనే హృదయంలో భక్తి లేకపోవటం వల్ల, సత్యాన్ని తెలుసుకోకపోవటం వల్ల ఈ యొక్క ఏంటది? ద్వేషము. ద్వేషం అనేది చాలా ఘోరమైన పాపం. ఒక మనిషిని ఎప్పుడూ కూడా ద్వేషించకూడదు. ఎందుకంటే మనము దేవుని చేత కలగబడిన వాళ్ళమే, మన ఎదుటి వ్యక్తి కూడా దేవుని చేత కలుగు చేయబడిన వాడే. నిన్ను నన్ను కూడా కలగజేసింది ఆయనే. మరి నీకు నాకు ఏమక్కుందో ఒకళ్ళని ఒకళ్ళు ద్వేషించుకోవటం కదా? దేవుని యొక్క ప్రతిరూపాన్ని మనం ద్వేషిస్తున్నాం. ఒక మనిషికి దేవుని పోలికనిచ్చాడు దేవుడు. ఆ మనిషి దేవుని పోలిక, దేవుని ఆత్మ ఉంది. ఇప్పుడు నువ్వు ఎవరిని ద్వేషిస్తున్నావు? దేవుని పోలికను ద్వేషిస్తున్నావా? దేవుని ఆత్మను ద్వేషిస్తున్నావు. అందుకని ఎవరి మీద కూడా ద్వేషం అనేది అసలు నిలపకూడదు. ద్వేషం అనేది అత్యంత ఘోరమైన తప్పు. చూడాలి అమ్మ. కలహము. కలహం అనేది అస్సలు రేపకూడదు. ఏదన్నా ఒక సహోదరుల మధ్య ఏదన్నా మాట పొరపాటు జరిగినా, లేదంటే మాట భేదం పుట్టించినా దానిని ఎంతవరకు కూడా సమర్థించి దాన్ని సరిచేయాలి తప్ప, దానిని ఒక మాటకి 2 మాటలు 4 మాటలు 10 మాటలు కలిపేసి సహోదరుల మధ్య కలహం అనేది రేపకూడదు. చాలామంది ఉంటారు, ఎవరికి చెప్పేది వాళ్ళకి చెప్పేటట్టు చెప్పేసి గొడవలు పెట్టేసి పక్కెళ్ళిపోయి నుంచుని చూస్తూ ఉంటారు కదా, పళ్ళికలు ఇచ్చుకుంటా చూస్తూ ఉంటారు. ఇది వాళ్ళకి ఏంటి ఆ యొక్క సంబరం అంటేనే, ఇదంతా కూడాను ఎటువంటి హృదయాలు చేస్తారంటే దేవుని యందు భయభక్తులు లేని వాళ్ళే, దేవుని అంటే భక్తి లేని వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఈ విధంగా ఉంటాయని చెప్పి దేవుని వాక్యం చదివిస్తుంది. మత్సరం అంటే తెలుసా? మత్సర పడటం అంటేని మనల్ని మనం హెచ్చించుకోవటం, కుళ్ళితనం. ఎదటి వాళ్ళు ఏం చేసినా సరే అది నచ్చదు. ఏదైనా సరే మనమే, వాళ్ళకి ఏదన్నా కలిగి ఉందనుకో మనం ఏడుస్తూ ఉంటాం కదా. ఎదటోళ్ళకి ఏం కలిగినా సరే మనం ఆనందించాలి, సంతోషించాలి. అది మనకి లేనందుకు మనం ఏం బాధపడకూడదు. అది నీకు అమ్మ జలసి, అసూయ, అది కూడా అసూయే. ఏంటి? ఆ యొక్క అసహించుకోకూడదు, అసూయ పడకూడదు. ఎదటోళ్ళకి ఏదన్నా కలిగినా, ఇప్పుడు ఎదటోళ్ళకి మంచి కలుగుతుంటేనే, ఎదటోళ్ళకి ఏదన్నా కొంత బంగారం ఉన్నా, కొంత ధనం ఉన్నా, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా శుభ్రంగా బతుకుతున్నారు అంటేనే అది నువ్వు పొందుకోవటానికి మత్సరపడిపోయి ఆనందపడిపోతావు కదా, ఇదైపోతావు కదా. అదే మరి వాళ్ళకి కలిగిన రోగాలని తీసుకోవటానికి ఆనందపడతాడు ఎవడన్నా? మత్సరపడతాడా? పడ్డావు. అటువంటి అసలు మనిషి అసలు కోరుకోడు. ఎంతవరకు కూడాను మనకి మేలే కావాలి తప్ప కీడు అనేది ఎక్కడ కూడా ఆశపడ్డు కదా. అనేక రకాలైనవి ఉంటాయి. మత్సర పడటం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. తర్వాత క్రోధము, కక్షలు. క్రోధం అంటేనే ఉద్రేకపూరితమైన కోపం. అంత క్రోధముతో ఉన్నప్పుడు ఈ క్షణకావేశం అంటారు చూసావా,
ఆ యొక్క ఆవేశంలోనూ చేయకూడని పనులు చేసేస్తారు. ఏంటంటేని ఇక్కడ గత్సేమనే తోటలోను పేతురు గారు కోపపడిపోయాడు. దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు వారిని పట్టుకుంటా కొత్తేని ఆయనకి కోపం వచ్చేసి నా ప్రభువునే మీరు పట్టుకుంటారని వరలోంచి కత్తి తీసి అతని యొక్క చెవుని నరికేస్తాడు, సైనికుడి యొక్క చెవుని. అంతే. అలాగా ఎవరి మీద కూడాను అత్యాగ్రహంగా క్రోధముతో నిండిన కోపం అనేది ఉండకూడదు. అది క్షణికావేశం. ఆ యొక్క క్షణికావేశంలో ఆ క్రోధంలోని ఏం చేస్తారో కూడా తెలియదు కదా. ఆ యొక్క క్షణికావేశంలో చెయ్యకూడని పనులు చేస్తారు, తర్వాత బాధపడతారు. అటువంటిది కూడా ఉండదు. కక్షలు, ఈ కక్షలు అనేది ఎలా ఉంటాయంటే మనిషిని పగబట్టి మరీ నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు కదా. ఎప్పుడో ఎవరో పూర్వీకుల్లో ఏదో గొడవ ఉద్ది, కొన్ని తరాలు మారిపోతాయి. ఆ తరాలు మారిపోయినా సరే ఈ పిల్లల యొక్క హృదయాల కక్షలు నింపుతారు. ఏంటి చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఇటువంటివన్నీ నేర్పకూడదంటేనే కొంతమంది పిల్లల్ని దగ్గరికి కాకేసి ఏంటి వాళ్ళని ఇలా తిట్టు, ఆడు మామయ్య అవుతాడు అలా తిట్టు, వీడు బావ అవుతాడు నువ్వు బూతులు తిట్టు అని నేర్పిస్తూ ఉంటారు. ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటేనే ఇవన్నీ కూడా సాతాను యొక్క పనులు. భక్తి లేకున్నప్పుడు ఇటువంటి కార్యాలే నేర్పుతూ ఉంటారు పిల్లలకి. కక్ష అనేది అసలు ఉండకూడదు. మనిషికి ఎదటి వ్యక్తిని ఖర్చు పెట్టుకోవడం అనేది ఉండకూడదు. అసలు మనిషి జీవితంలో రాకూడదు. అండి, ఏదన్నా చిన్న సమస్య ఎదురైనా సరే దానిని ఎలాగ సరి చేసుకోవాలి? సాత్వికం కలిగిన మనసుతో కదా, దయాళత్వంతో సరి చేసుకోవాలి. ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి ఏంటి ఈ యొక్క దేవుని యొక్క వాక్యానికి లేదంటే ఆ యొక్క దేవుని యొక్క మాటకి మనం స్థానం ఇవ్వనప్పుడు ఇదిగో మనిషి యొక్క జీవితంలో ఇలాంటి కార్యాలు ఏళ్తాయి. ఇక్కడ అదే కదా చెప్తున్నాడు, భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేనోక్తి వలె పలుకుచున్నదంట. అతిక్రమము దేనోక్తి వలె పలుకుచున్నదంటే ఏంటి? చెయ్యి ఏమవుదు అంటారు కదా కొంతమంది. ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాము ఏంటి? కళ్ళున్నాయి ఎందుకు? చూడటానికి కదా. చేతులున్నాయి ఎందుకు? నడవటానికి కదా. అంటే నరకముందు కూడా తొయ్యటానికే ఉంది. దేవుడు అందుకనే పెట్టాడు కదా. దేవుని వాక్యం చలవిస్తుంది కదా, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దానిని పెరికివేయి అన్నాడు. 2 కళ్ళు కలిగి నువ్వు నరకంలో పడే కంటే 1 కన్ను కలిగి నువ్వు పరలోక రాజ్యంలో చేరుట నీకు మేలు అని చెప్పేసి దేవుని వాక్యం చలవిస్తుంది. అందుకని మన హృదయంలోని భక్తి ఎప్పుడూ కూడా సన్నగిల్లిపోకూడదు. మన హృదయం, మన ఆలోచనలో, తలంపుల్లోనూ మనము దేవుని యందు యొక్క ప్రేమ కలిగించాలి. కొన్నిసార్లు హృదయమునందు దేవునితో ఆనందిస్తాం. దేవుని యందు అటువంటి ఆనందం మన హృదయంలో నిండినప్పుడు ఎంతో సంతృప్తికరంగా అనిపిస్తుంది మనకి. దేవునికి లోబడతాం, దేవుని మాట వింటాం, వాక్యాన్ని అనుసరిస్తాం, వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవటం కదా, ఆత్మ ఫలాలు ఫలించటం, ఇవన్నీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనకి మేలు జరుగుతూ ఉంటుంది. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్.